గణపతులు నిమజ్జనం కోసం వెళ్లే మార్గాలను పరిశీలించారు సంబంధిత శాఖల అధికారులు. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్కు వచ్చే బాలాపూర్ గణపతి దగ్గర నుంచి పీపుల్స్ ప్లాజా వరకు రూట్ మ్యాప్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాలాపూర్ వినాయకుడిని దర్శించుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, హైడ్రా కమిషనర్ రంగనాథ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని చార్మినార్ మీదుగా ట్యాంకు బండ్ వరకు పరిశీలించారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ప్రజలకు భద్రత కల్పించేందుకు గణపతి నిమజ్జనానికి మొత్తం 29,000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాలతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించామన్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి హుస్సేన్ సాగర్ లో 50,000 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందన్నారు సిపి సివి ఆనంద్. దాదాపు 15,000 విగ్రహాలు మా రికార్డులో నమోదై ఉన్నాయి. కానీ దీనికి అతీతంగా దాదాపు 50,000 విగ్రహాల వరకు మేము కేవలం హుస్సేన్ సాగర్ లేక్లోనే, చెరువులోనే నిమజ్జనము చేస్తుంటాము. అదే కాకుండా చుట్టుపక్కల ఉన్న పాండ్స్, బేబీ పాండ్స్ కానివ్వండి, ఇతర ఏర్పాట్లు ఏవైతే చేశామో దాంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈసారి విగ్రహాల నిమజ్జనం జరుగుతూ ఉంది. అదే కాకుండా మేము దాదాపు 20,000 మంది ఉన్నాము. సో 29,000 మంది సిబ్బంది, పోలీస్ సిబ్బందితో ఈ మొత్తం గణేష్ నిమజ్జన కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తున్నాం. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ గణేష్ నిమజ్జనం విజయవంతం చేయడానికి ప్లాన్ చేశామన్నారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల రాకపోకలకు సంబంధించి ముందుగానే రూట్ మ్యాప్ ను పరిశీలిస్తున్నామన్నారు. నిమజ్జనం రోజున ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా గతేడాది 1,05,000 విగ్రహాలు నిమజ్జనంకు వచ్చాయని, ఈసారి పెరిగే అవకాశం ఉందన్నారు కలెక్టర్ హరిచందన. బాలాపూర్ గణేష్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హుస్సేన్ సాగర్ దాకా రూట్ చూడటం జరుగుతుంది. దీని అన్నిటినీ కూడా రెవెన్యూ అథారిటీస్ కంటిన్యూస్గా ఇప్పుడు పెద్ద గణేషాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోలీస్తో సహా జిహెచ్ఎంసీ అందరూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని అరేంజ్మెంట్స్ పండాల్స్ దగ్గర చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు రూట్లో కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా, ఎవరికి లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు కూడా జరగకుండా చాలా స్మూత్గా జరిగే ప్లానింగ్ జరుగుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో విగ్రహాలు నిమజ్జనం చేయడానికి 20 చెరువులు సిద్ధం చేశామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్. అన్ని చెరువుల దగ్గర 1,00,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. చిన్న విగ్రహాల నిమజ్జనాల కోసం ప్రత్యేకంగా బేబీ పాయింట్స్ ని కూడా ఏర్పాటు చేశామని, ఆఖరి రోజు జరగబోయే నిమజ్జనాల కోసం వచ్చే పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొబైల్ టాయిలెట్స్ ని ఏర్పాటు చేశామన్నారు. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ సిబ్బందిని, మాన్సూన్ బృందాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. దాదాపుగా 20 లేక్స్లో మోర్ దాన్ 1 lakh ఐడల్స్ ఎంటైర్ జిహెచ్ఎంసీ పరిధిలో ఇమర్షన్కు జిహెచ్ఎంసీ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, అక్కడ ఉన్న లోకల్ కలెక్టర్ ద్వారా చేయడం జరిగింది. అండ్ జిహెచ్ఎంసీ తరఫు నుంచి రోడ్ కటింగ్ ఉండొచ్చు, లేదన్నా గ్రీన్ లీఫ్ కటింగ్ ఉండొచ్చు, ట్రీ కటింగ్ ఉండొచ్చు, అండ్ ఎక్స్ట్రా టీమ్స్ అండ్ ఎక్స్ట్రా క్రెయిన్స్ అండ్ మొబైల్ టాయిలెట్స్ అన్ని ఏర్పాటు పూర్తిగా జిహెచ్ఎంసీలో చేయడం జరిగింది. గణపతి నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుల నిమజ్జనాల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పోలీసుల సమన్వయంతో పాటు వివిధ జిల్లాల కలెక్టర్ల సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రెడీ చేశారు అధికారులు.